హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి మనకి కలశం స్టిక్, కలశం క్రౌన్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా నేను చేసి పెట్టడం అయితే జరిగిందండి వీడియో. బట్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి మళ్ళీ అంటే అప్పుడే 1 ఇయర్ అప్డేట్ అయ్యాం కదా, సో దాన్ని బట్టి చేద్దాము ఈ వీడియో అనేసి పెడుతున్నాను అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే కింద నేను కలశాన్ని పెట్టుకోవడానికి ఒక మీనాకారి పీఠం తీసుకున్నాను అండ్ కలశం పెట్టుకోవడానికి చెంబు తీసుకున్నాను. ఇది మనం బ్రాస్ కానీ సిల్వర్ కానీ మన జర్మన్ సిల్వర్ కానీ మన ఇష్టం అండి, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం కొబ్బరికాయ పెట్టుకుంటాం కదా, టెంకాయకి మనం అమ్మవారి ఫేస్ ముఖాలం పెట్టుకుంటాం. అది సిల్వర్ కానీ బ్రాస్ కానీ జర్మన్ సిల్వర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ పర్ అవర్ లైక్. సో నార్మల్గా ఎల్లో ఫేసెస్ కూడా వస్తాయి, సో అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి దండలండి. ఇవి వచ్చేసి మనకి 43 ఇంచెస్. 43 ఇంచెస్ అంటే మీకు ఆల్మోస్ట్గా 4 ఫీట్ ఉంటుంది అనుకుంటా. 43 ఇంటూ 12 కదా, సో దాన్ని బట్టి లెక్కేసుకోండి. సో 43 ఇంచెస్, నేనైతే ఇంచెస్లో చెప్తున్నాను, 43 ఇంచెస్. సో ఇది వేసుకుంటే మనకి ఏంటంటే చాలా నిండుగా కనిపిస్తాయి ఈ దండలు. మీరు చూసినట్లయితే చాలా దగ్గరగా కట్టడం అయితే జరిగిందనమాట. ఈ మాల ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో చాలా దగ్గరగా కట్టి గుజ్జుగా తయారు చేశారనమాట. ఇప్పుడు మనం చాలామంది చూడండి కాలు మాల కట్టుకున్నప్పుడు చాలా దగ్గరగా వస్తుంది కదా, సో ఆ విధంగా వచ్చిన మాలలు అనమాట ఇవి. వచ్చేసి మనకి చివర్లో హుక్లు వస్తాయండి. అంటే మీకు రౌండ్ గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ రింగులు అనేవి వస్తాయి. ఆ రింగులు రావడం వల్ల ఏంటంటే మనకి ఒకవేళ తగిలించుకోవాలి, ఈ ఒక్క దానికోసమనే కాదు, ఫ్యూచర్లో దేనికైనా డెకరేషన్ పర్పస్ తగిలించుకోవాలి, మేకులకి లేకపోతే ఏదైనా పిన్ పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా మనం ఈ హుక్లు పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ కలశానికి నేను ఈ విధంగా ఈ ఫ్లవర్ మాలతో, అంటే ఇవి క్లాత్ ఫ్లవర్స్ ఏనండి, గుడ్డతో చేసిన మాలలు ఇవి. సో వీటితో మనం హ్యాపీగా డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారా, జస్ట్ 3 మాలలు వేస్తే ఎంత అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు. సో ఇది వచ్చేసి కలర్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ కలర్స్ మాత్రమే వాడుతున్నాను. దయచేసి ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇందులో నేను ఏ కలర్స్ అయితే చూపించానో ఆ కలర్స్ మాత్రమే అడగండి. అదర్ దాన్ దిస్ ప్లీజ్ అడగొద్దు, ఎందుకంటే లేవు స్టాక్. సో ఓకేనా, ఇది కనకాంబరం కలర్ అండి. సో టోటల్లీ కనకాంబరం కలర్ చాలా బాగుంటుంది. ఇవి డెకరేషన్ పర్పస్ అనే కాదు, ఈ మధ్య చాలామంది పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అండ్ అలాగే చిన్నపిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇవన్నీ కూడా వాడుతున్నారు. బట్ ఇవి మాత్రం ఇప్పుడు నేను చూపించేవి మాత్రం చివరిలో రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి డెకరేషన్ పర్పస్ మాత్రమే వాడగలం. నెక్స్ట్ ఇదే వీడియోలో నేను వేరే రకం, అంటే మనం ఇంట్లోకి వాడుకునే కూడా పువ్వులు చూపిస్తాను. అది కూడా మీరు ఒకసారి కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా, చూసారు ఎంత అందంగా కనిపిస్తున్నారు మీకు అమ్మవారు. నేను చెప్పాను కదా హుక్స్ ఉన్నాయని, ఆ హుక్స్ మనం ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే అసలు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారోనండి. నేను ఇక్కడ చూపిస్తున్న ముఖం కూడా మనకి జర్మన్ సిల్వర్ ఫేస్ అనమాట, ఫుల్లీ డెకరేషన్ చేసిన అమ్మవారి ఫేస్. లాస్ట్ టైం నేను లైవ్ చేసినప్పుడు కూడా ఈ అమ్మవారి ఫేస్ చూపించడం అయితే జరిగింది. మీకు రూపులతో మధ్యలో మంగళసూత్రం, సింగిల్ మంగళసూత్రంతో వచ్చిన అమ్మవారి ఫేస్ చాలా అందంగా ఉంటారండి అమ్మవారి ఇక్కడైతే మాత్రం. సో ఈ కలశం స్టిక్ అండ్ క్రౌన్ మీరు వీడియో చూడాలనుకుంటే, క్లియర్గా చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూడొచ్చండి. ఇన్స్టాగ్రామ్ షీస్ కలెక్షన్ 69 పేరు మీద ఉంటుంది. సో ఒకసారి మీరు అక్కడ కూడా చూసుంటైతే మీకు వీటితో పాటు మరికొన్ని కలెక్షన్స్ కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఉన్న కలర్స్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే కలశం క్రౌన్, సో అమ్మవారి కిరీటంలో వచ్చే ఇప్పుడు నేను చూపించిన రెండు కూడా కలశం స్టిక్ కానీ కలశం క్రౌన్ కానీ ఈ రెండు కూడా మనకి జర్మన్ సిల్వర్తో చేసిన మెటీరియల్ అండి, ప్యూర్లీ జర్మన్ సిల్వర్. మీకు బాక్స్ ప్యాకింగ్లో పంపించడం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే కొంచెం తక్కువ వెయిట్ ఉన్నది తక్కువలో వచ్చేస్తుంది అని అనుకుంటారు, కంపేర్ చేస్తారనమాట. వీటికి వాటికి కంపేర్ చేసి ఇంకా తక్కువకే దొరుకుతుంది కదండి. బట్ మీరు వన్స్ రిసీవ్ అయిన తర్వాత దానికి దీనికి మీరు తేడా చూడొచ్చండి. సో ఏదైనా సరే దీని క్లీనింగ్ కోల్గేట్ పౌడర్తో మనం క్లీన్ చేయాలి. నార్మల్ రెగ్యులర్గా వాడే డిష్ వాషర్స్ అవి ఇవి కాదు, కంప్లీట్లీ ఇవి కోల్గేట్ పౌడర్తో మాత్రమే క్లీన్ చేయాలి. మన సిల్వర్ సామాను కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ నేను కలశం క్రౌన్ ఏ విధంగా డెకరేట్ చేస్తున్నానని చూపిస్తున్నాను చూడండి. ఏదైనా సరే, ఈవెన్ కలశం స్టిక్ కానీ కలశం క్రౌన్ కానీ ఏదైనా మన ఇష్టం అండి. మన ఇన్నోవేటివ్ థాట్ని బట్టి మనం రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి, ఇలాగే పెట్టాలి అనే రూల్స్ అయితే ఏమీ లేవు. మనకి నచ్చినట్టు ఏదైనా సరే, ఒక వస్తువు కొనుక్కున్నాం అంటే మనకు మనసుకు నచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు. ఇది పెట్టచ్చా పెట్టకూడదు అనేది మన ఇష్టం మేరకే ఉంటుంది. సో ఇప్పుడు అందరూ వాడుతున్నారు, అంటే మనకు మెయిన్ అలంకరణ మీద ఎక్కువ ఇంట్రెస్ట్
ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. ఇవి చాలామంది ఆల్మోస్ట్ తీసుకుని ఉన్నారు. ఇది వచ్చేసి మనకి 12 ఇంచులు వస్తుంది. సో 12 ఇంచెస్లో మనకి ఈ మాల అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకి కొంచెం దూరంగా పెటల్స్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయన్నమాట. ఇందులో కలర్స్ అయితే చాలా మల్టీ కలర్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో మాత్రం మీకు మంచిగా చెప్పాను కదా ముందు చూపించిన మాల్లో, దాంట్లో మాత్రం పర్టికులర్గా కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయి కావాలని అడిగితే మాత్రం అవి కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను ఏం కలర్స్ ఉన్నాయి, అండ్ ముందు చూపించిన వాటిలో ఏం కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇందులో మనకి చాలా కలర్స్ దొరుకుతాయి. అండ్ ఇవి వాటికన్నా కూడా కొంచెం లైట్ వెయిట్ అనమాట. ఇవి దీనికోసమనే కాదు, మనం దీపం పెట్టినప్పుడు దీపం చుట్టూరు కింద పెట్టుకోవచ్చు, లేకపోతే వెనకాల వెంకటేశ్వర స్వామికి డెకరేట్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా పీఠం చుట్టూ పెట్టచ్చు. అండ్ ఇవే మనం చాలామంది తల్లో పెట్టుకోవడం కూడా అయితే నేను చూసానండి. చాలామంది వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈవెన్ సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ చాలామంది ఇవే ఫ్లవర్స్. యాక్చువల్గా నేను ఇక్కడ పొడుగ్గా చూపించాను కదా, ఇవి 2 కలిపిన మాలలు అనమాట. సో యాక్చువల్గా ఇది 12 ఇంచులే వస్తుంది, కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి ఏంటంటే 24 ఇంచెస్ కలిపిన మాల అనమాట. సో 2 ప్యాటర్లు మీకు చేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క దండ మీకు 24 ఇంచెస్ వస్తుంది. అదే ఇందాక చూపించాను చూసారండి ఫస్ట్ కలశం స్టిక్ మీద వేసి, అదైతే మీకు 43 ఇంచెస్ వస్తుంది అనమాట. సో దీనికి తేడా అదే. సో ఆ 2 కూడా నేను పక్కన పెట్టి చూపిస్తాను మీకు ఏం తేడా ఉంది, ఎలా తేడా ఉందని చెప్పేసి. సో కలశం స్టిక్, కలశం క్రౌన్ న్యాచురల్ ఫ్లవర్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే న్యాచురల్ ఫ్లవర్స్ ఏంటంటే మనకి బరువు ఎక్కువైపోతాయి. కనకాంబరాలు అయితే ఓకే, కానీ తులసిమాల కానీ మల్లెపూల దండ కానీ ఇవి వేసుకోవాలంటే బరువు ఎక్కువైపోయి పడిపోతుంది. సో చాలామంది ఇలా క్లాత్ ఫ్లవర్స్, ఈవెన్ నాట్ ఆర్టిఫిషియల్ క్లాత్ ఫ్లవర్స్ మాత్రమే రికమెండ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెన్సియేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నా రైట్ హ్యాండ్లో ఉన్నది వచ్చేసి మనకి మిల్కీ వైట్లో, అదే కొంచెం క్రీమ్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి మనకి 43 ఇంచెస్ అనమాట. 43 ఇంచెస్ మీకు రింగ్స్ వస్తాయి అటు ఇటు కూడా. అండ్ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది వచ్చేసి మనకి దూరంగా ఉంటుంది, అది 12 ఇంచెస్ వస్తుంది ఒక దండ 12 ఇంచెస్. సో మీకు కావాలనుకుంటే 2 దండలు కలిపి జాయిన్ చేసుకోవచ్చు. మేమైతే జాయిన్ చేసి పంపించమండి, మీకు కావాలనుకుంటే మీరు జాయిన్ చేసుకోండి ఆ టైంలో. ఓకేనా, మీకు ఎన్ని దండలు చప్పున మనకి ప్రైస్ అనేది పడుతుంది అనమాట. సో కొంతమంది తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. లాస్ట్ టైం చాలామంది ఎన్ఆర్ఐ కస్టమర్స్కి మనం చాలా పంపించున్నాం, 40, 50. నేను వీడియో కూడా చేసి పెట్టాను, మీరు చూడొచ్చు రెఫరెన్స్ కోసం ఒకవేళ కావాలనుకుంటే. సో ఇక్కడైతే నేను 2 రకాలుగా కలశం స్టిక్ ఎలా డెకరేట్ చేయాలి, కలశం క్రౌన్ ఎలా డెకరేట్ చేయాలనేది చాలా వివరంగా పెట్టానండి. సో ఇందులో మీకు ఏ మెటీరియల్ కావాలనుకున్నా, చెంబు కాకుండా, ఎందుకంటే చెంబు సిల్వరు, ఏది కావాలనుకున్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తీసిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను అండి, రిఫరెన్స్ పిక్చర్లా కూడా వాడుకోవచ్చు. దీంట్లో మనకి గ్రీన్ కలర్ దండ అయితే అవైలబుల్గా లేదండి. సో ఏవైతే నేను చూపిస్తున్నానో ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే వాటికి మాత్రమే ఎంక్వైరీ చేయండి ఒకవేళ కావాల్సి ఉంటే కనుక. ఓకేనా అండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మీతో పాటు ఇంకొంతమందికి చూసే అవకాశం ఉంటుంది, ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేస్తారు కదా వరమహాలక్ష్మి పూజ కోసం. సో అందుకోసం అలాగే కొత్తగా మీరు మా ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు చాలా ఇంపార్టెంట్. సో కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే చూడడానికి వెసులుబాటుగా ఉంటుందన్నమాట. సో మీకు ఏ ఎంక్వైరీస్ ఉన్నా లేకపోతే ఆర్డర్స్ కోసం మీరు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ యూ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.